నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. కడప జిల్లాలోని పులివెందుల జెడ్పీటీ స్థానం అలాగే ఒంటిమిట్ట మండలంలోని జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక ముగిసిన నేపథ్యంలో అక్కడ జరిగిన పరిణామాలు ఉదయం నుంచి మనం బీఆర్కే న్యూస్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాం. అందులో ముఖ్యంగా చూస్తే అటు పులివెందుల కానివ్వండి ఇటు ఒంటిమిట్ట కానివ్వండి రెండు జెడ్పీటీసీ స్థానాలని రెండు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వాళ్ళు గెలవాలనే ఒక ఉద్దేశంతో పోరాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ స్థానిక సమరం కాస్త రణరంగంగా మారిన సిచ్యువేషన్ మనం చూస్తాం. అందులో ముఖ్యంగా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సొంత జిల్లా, సొంత నియోజకవర్గం అలాగే సొంత మండలం కావడంతో అక్కడ గెలుపు అన్నది చాలా కీలకంగా మారిందనే విధంగానే వైసీపీ మొదటి నుంచి కూడా వ్యవహరించింది. ఇక ఉదయం నుంచి అక్కడ జరిగిన పరిణామాలు, అందులో ముఖ్యంగా ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం కానివ్వండి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చూసిన నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అన్న విధంగానే మనకు ఎక్కువ శాతం రిపోర్ట్స్ వచ్చాయి. అసలు అక్కడ ఏం జరిగింది, పులివెందుల మండలానికి సంబంధించిన జెడ్పీసీసీ స్థానానికి జరిగిన ఎన్నికల నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో ఏం జరిగిందన్న విషయానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణ దగ్గరికి వెళ్దాం. కృష్ణ. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అయితే ఏదైతే ఈ రోజు జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఏదైతే పులివెందుల మండలంలో అయితే దాదాపు 15 పోలింగ్ బూత్ల వద్ద అయితే పూర్తి స్థాయి అయితే 75% ఓట్ బ్యాంకింగ్ నమోదైందని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి స్థాయి అయితే ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో సజావంగా జరిగిందని అనుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే టీడీపీకి సంబంధించి ఏదైతే ఓట్ బ్యాంకింగ్ ఉందో పూర్తి స్థాయిలో 75% అయితే ఈ యొక్క ఓట్ బ్యాంకింగ్ ఉంది అనేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో ఏదైతే ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ద్వారా అయితే చెప్పడం జరిగింది. లలితారెడ్డి గెలుపు ఒక చారిత్రక మనిషి కూడా ఆయన చెప్పడం జరిగింది. లలితారెడ్డి గెలుపు ఒక చారిత్రక మనిషి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో దాదాపు 6,500 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారు అని కూడా ఆయన అనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో పులివెందుల మండలంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో దాదాపు ఈ యొక్క ఎలక్షన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో సజీవంగా జరిగిందని అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజలందరూ కూడా సహకరించారని అనుకోవచ్చు. పోలీస్ శాఖ వారు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా నిర్వహించినట్టు జరిగింది. ఎవరికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో అయితే పోలీస్ శాఖ వారు కావచ్చు, అదేవిధంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా పూర్తి స్థాయిలో అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే విధంగా వచ్చిన ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి స్థాయిలో అయితే అక్కడ ఏర్పాట్లు కూడా చేసినట్లయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ ఏదైతే ఇప్పటికే అయితే పూర్తయిన సందర్భం అయితే మనం చూసాం. అయితే ఈ యొక్క ఓటు బ్యాలెట్ బ్యాగ్స్ ఉన్నాయో ఈ ఓట్ బ్యాలెట్ బ్యాగ్స్ కూడా అవి కడప జెడ్పీ ప్రాంగణానికి అయితే తరలింపడం కూడా జరిగిందని అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఈ నెల 14వ తేదీన ఏదైతే ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ ఏదైతే ఉందో ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫలితాలు ఈ నెల 14వ తేదీన రావడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకి పూర్తి స్థాయిలో అయితే అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలుపొందుతున్నారని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. మనం చూస్తున్నాము ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించి కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాంతానికి సంబంధించిన ఉప ఎన్నిక కూడా ఇవాళ జరిగింది. ఆ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకునే నేపథ్యం మనం చూసాం. పోలింగ్ కేంద్రంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దూసుకు వెళ్లారు. బలవంతంగా రవీంద్రారెడ్డిని పోలీసులు నెట్టివేశారు. పోలీసులను తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలో అరగంట పాటు పోలింగ్ కూడా నిలిచిపోయిన పరిస్థితి మనం చూసాం. పోలీసులను అడ్డుకుంటూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేశారనే మాట ఏదైతే వినిపిస్తుంది. టీడీపీ నేతలు లోపల ఉన్నారు కాబట్టి అందుకే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నామంటూ వైసీపీ నేతలు చెప్పడము, ఆ తర్వాత అక్కడ జరుగుతున్న గందరగోళం అన్నది మనందరం చూస్తే ఓవరాల్గా చూస్తే ఒంటిమిట్టకు సంబంధించి అక్కడ పోలింగ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఏంటి ఒంటిమిట్టకు సంబంధించిన పోలింగ్ ఇవాళ ఎలా నడిచిందంటారు? అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి? ఓవరాల్గా చూసినప్పుడు ఎక్కడ అలా అంటే అక్కడ ఎలా కంప్లీట్ అయింది? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ప్రధానంగా ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి అంటే గత వారం 10 రోజుల నుంచి కూడా ఎన్నికల అధికారులు ఎంతో ప్రశాంతంగా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగించాలనుకున్నప్పటికీ కూడా ఉదయం తెల్లారి అంటే 8 గంటలకు 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన సందర్భంలో అంటే ప్రశాంతంగా అంటే దాదాపుగా 10-10:30 వరకు కూడా ప్రశాంతంగానే జరిగింది. దాని తర్వాత కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం అంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ప్రధానంగా అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున వివాదం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఎట్లా అంటే లోపల ఏజెంట్లుగా ఉన్నటువంటి కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నం చేశారనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అబ్జెక్షన్ చేయడం జరిగింది. ఇదే పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అందువల్లనే కొన్ని పోలింగ్ బూతుల వద్ద పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అక్కడికి చేరుకుని అంటే ఏజెంట్గా ఉన్న వ్యక్తులు ఈ రకంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, లేదంటే లోపలికి వచ్చినటువంటి ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసి మీరు అంటే వైసీపీకే ఓటు వేయాలంటూ కూడా చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వాళ్ళు ఆపివేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొన్ని పోలింగ్ బూతుల వద్ద కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఆయన కూడా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అది కాకుండా ఇలాంటిది రిపీటెడ్ అయితే మాత్రం, ఎందుకంటే నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగాను, ఇలాంటి ఈ కల్చర్ కరెక్ట్ కాదు అన్నట్టు కూడా ఆయన కూడా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. అయితే రెండు వర్గాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఒక యుద్ధ వాతావరణం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఆ సందర్భంగా రెండు పార్టీ నేతలు అక్కడ పోలింగ్ బూతుల వద్ద వచ్చిన సందర్భంలో ఒక్కసారిగా అక్కడి నుంచి కూడా వెనక్కి వెళ్లిపోవడం జరిగింది. అయితే ఇదే చాలా మంది సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అక్కడ కాస్త అంటే ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే పరిస్థితి కొనసాగింది. ఇదే సందర్భంలోనే కొంతమంది మహిళలు అంటే అక్కడికి వచ్చినట్టు ఓటు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి మహిళలు, ఇట్లా వృద్ధులు వీళ్ళందరూ కూడా ఒకసారిగా భయపడి అక్కడి నుంచి కూడా వెళ్లిపోవడం జరిగింది. సో కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంటే దాదాపుగా 2-3 గంటల పాటు కూడా పోలింగ్ ప్రక్రియ నిలిపివేశారు అధికారులు కూడా. వెంటనే జాయింట్ కలెక్టర్ గాని మిగిలినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఘటనా స్థలానికి చేరుకుని అంటే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బహుశా అంటే మరి కాసేపట్లో అధికారులు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు ఆగిపోవడం జరిగింది పోలింగ్ అంతా కూడా. దాన్ని రిపీటెడ్ గా అంటే మరోసారి రీపోలింగ్ నిర్వహిస్తారా ఏందనేది మాత్రం అధికారులు ఒక నిర్ణయం తీసుకుని చెప్తామంటూ కూడా మనం బీఆర్కే న్యూస్ తరఫున అంటే జాయింట్ కలెక్టర్ని అడిగిన సందర్భంలో కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం అంటే ఇంత చేయాల్సిన అవసరం లేదు. అధికారం అంటే రెండు అంటే జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఇంత రచ్చ చేసుకోవాల్సిన అవసరం లేదనేటువంటి విమర్శలు మాత్రం ప్రజల నుంచి కాస్త వచ్చాయని మనం చెప్పొచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి. ఇక రెండు జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి రెండు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహించే ప్రయత్నం చేశాయి, దాన్ని తీసుకున్నాయి కూడా. ఎందుకంటే ఓవైపు ఇది పులివెందుల అన్నది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సొంత నియోజకవర్గం అవ్వడం ఒకటి, అంతేకాకుండా అక్కడ గత 3 దశాబ్దాల నుంచి కూడా ఎలాంటి ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా అక్కడ ఎన్నిక అవ్వడం అన్నది చూస్తున్న నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించి తీరుతామంటూ గతంలో కూడా టీడీపీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఇప్పటికే కోల్పోయిన అధికారం కాస్త మరి కాస్త మసకబారిందనే విధంగా చెప్పే ప్రయత్నం కూడా చేసేందుకు దీన్ని ఉపయోగించుకున్నారన్న వాదన కూడా వినిపించిన నేపథ్యంలో అసలు టీడీపీ పార్టీ ఈ 2 ఎన్నికలకు సంబంధించిన ఈ పోలింగ్ సరళిని కానివ్వండి, లేకపోతే ఈ పోలింగ్ జరిగిన విధానాన్ని కానీ ఎలా చూస్తున్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు దగ్గరికి వెళ్దాం. నాయుడు, ఏంటి ఇప్పుడు రెండు నియోజకవర్గాలు, అటు పులివెందులు కానివ్వండి, ఇటు ఒడ్డిమిట్ట కానివ్వండి, 2 ప్లేసెస్లోనూ టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని గెలవాలనే ఉద్దేశంతోనే మొత్తం ఎన్నికలను మొత్తం నడిపించినట్టుగా మనకు అర్థమవుతుంది. సో టీడీపీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఎన్నికలు ఎలా జరిగాయంటారు? ఈ ఎన్నికల్లో వాళ్ళకు గెలుపు అవకాశాలు ఏమాత్రం ఉన్నాయనుకుంటున్నారు? థ్యాంక్ యూ సార్. ఏదైతే సార్వత్రిక ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నిక కావడం ఇక్కడ ప్రధాన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం, అదే విధంగా చూసుకున్నట్టు ఇంకా ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా చేశాము కాబట్టి కూడా అందుకే మేము ఎన్నికల్లో పాల్గొన్నామంటూ కూడా చూస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. గతంలో చూసుకున్నట్టయితే కనుక గత 3 దశాబ్దాలుగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ పులివెందుల కడప జిల్లాకు సంబంధించి పులివెందులలో అయితే కనుక జడ్పీటీసీ ఎన్నికలు అనేవి లేని పరిస్థితి ఉంది. అంటే లేవు అంటే అవన్నీ కూడా పూర్తిగా ఇనామినెస్ గా కూడా ఎన్నిక కావడం దీనికి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టు కనుక ఇక్కడ జరిగినటువంటి 95 ఎన్నికలు కావచ్చు, 2006 ఎన్నికలు, 2013, 2021 ఎన్నికల్లో పూర్తిగా కూడా ఈ వైసీపీకి సంబంధించిన కావచ్చు, లేదంటే అక్కడ జగన్ తండ్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, లేదంటే ఇక్కడ మాజీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ హవానే కొనసాగుతూ వస్తున్న నేపథ్యం గతంలో ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎన్నికలు ఈసారి అయితే కనుక చాలా ప్రతిష్టాత్మకంగా టీడీపీ కూడా పోటీ చేసేందుకు కూడా సన్నద్ధం అవడం అయితే కనుక ఇక్కడ ప్రధాన విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు 2 పార్టీలు కూడా, ఇటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, 2 కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికలకు సంబంధించి మేము అన్ని రూల్ ప్రకారమే వెళ్ళామంటూ కూడా టీడీపీ నాయకులందరూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు ఇక్కడ వైసీపీ ఏవైతే ఆరోపణలు చేస్తుందో పోలీసులను అడ్డుగా పెట్టుకుని ల్యాండ్ ఆర్డర్ ను వాళ్ళ సొంత చేతుల్లో తీసుకున్నారంటూ కూడా వైసీపీ ఏదైతే చెప్తుందో అది అటువంటిది ఏమీ లేదు. పూర్తి స్థాయిలో పోలీసు నిఘాలో ప్రతి ఒక్కటి కూడా
ఆహారంలోనే మొత్తం ఓవరాల్ గా కూడా ఈ ఎన్నికలన్నీ కూడా చాలా సజావుగా సాగాయంటూ కూడా ఇటు మంత్రి డోలపాల వీరాంజనేయ స్వామి అదేవిధంగా కూడా ఇక్కడ మంత్రి రామప్రసాద్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనిపిస్తుంది. అది దీంతో పాటు మనం చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా ఇటు వైసీపీ నేతలు అయితే కనుక ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి అదేవిధంగా ఓటర్లను ప్రలోభ పెట్టారంటూ కూడా ఇక్కడ ఆరోపిస్తున్న నేపథ్యం అయితే మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆదివారం సాయంత్రం తర్వాత ఎటువంటి కూడా ప్రచారం చేయకూడదు, కానీ అక్కడ వైసీపీ అలా అడ్డా కావడం, అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం సొంత ఊరు కావడంతో అయితే కనుక అక్కడ వాళ్ళైతే కనుక వాళ్ళు సొంతంగా వాళ్ళంతా కూడా మొత్తం వాళ్ళ ఆధీనంలోకి తీసుకుని ఇవన్నీ కూడా చేశారని వీటిపై కూడా పోలీసులు పెద్ద ఎత్తున నిఘా కూడా చేశారంటూ కూడా మంత్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక ఎన్నికలు కూడా సుమారుగా 60% మేర కూడా ఎలక్షన్ ఎప్పుడైతే ఓటింగ్ శాతం నమోదైందో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. చిన్న చిన్న ఘటనలు ఇవన్నీ జరిగాయి తప్ప ఇక్కడైతే మేజర్ ఇష్యూ ఏమో లేవంటూ కూడా మంత్రులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి మరి కాసేపట్లో దీనిపై కూడా మొత్తం ఒక నిర్ణయానికి కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడైనా తీవ్రమైన ఉద్రిక్తులు ఉంటే కనుక అక్కడ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుంది. కానీ మాక్సిమం ఇక్కడైతే కనుక అటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా పోలీసులు కావచ్చు, ఇటు ఎన్నికల సంఘం కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళంతా కూడా చాలా సజావుగా ఎన్నికల నిర్వహణకు అయితే మొత్తం పూర్తిగా కూడా సహకరించారని, అదేవిధంగా ఇటు రైట్, థ్యాంక్ యూ నాయుడు. ఓవరాల్గా చూస్తే టీడీపీ పార్టీ అయితే తమ గెలుపు పైన ధీమాగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఏవైతే జరిగిన గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ కారణంగానే జరిగాయంటూ కూడా ఆరోపణలు చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. 100 కోట్లకు పైగా ఇప్పటికే ఖర్చు పెట్టారు, ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థించారు, కానీ ఓటర్లు వాళ్ళు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు అనే విధంగా టీడీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడినట్టు మనకు అర్థమవుతుంది.